అలంపూర్ తాలూకాలో పెద్దదన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఆయా పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ వైఖరి ఏందో మరి గత వారం 10 రోజులుగా మనం చూస్తున్నాం పేపర్లో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తీరు కానీ అసలు అవగాహన లేకుండా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అవగాహన కానీ కనీస అసలు అది ఎప్పుడు వచ్చింది, ఎవరిచ్చిండ్రు, ఏ ప్రభుత్వంలో వచ్చిందన్న కనీస సోయి కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ రైతులని మోసం చేస్తుంది, పర్యావరణాన్ని నాశనం చేస్తుంది, రైతుల పార్టీ శాపంగా మారింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇథనాల్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేసినారు. దానివల్ల రైతులు రోడ్డు మీద పడతారు, కలుషితం అయిపోతాయి నీళ్లు, పొలాలన్నీ నాశనం అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీ కారణం అన్నట్టుగా మరి మొన్న మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయుడు గారు మాట్లాడుతున్నారు. కనీసం ఒక దగ్గర పోయేటప్పుడు ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు, ఎప్పుడు ఇచ్చిండ్రు, ఏ ప్రభుత్వంలో ఇచ్చిండ్రు అన్న కనీస పరిజ్ఞానాన్ని కూడా తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ మొత్తం పర్మిషన్ ఇచ్చినట్టుగా, కాంగ్రెస్ పార్టీ రైతులని నాశనం చేసే విధంగా, పంటలు నాశనం చేసే విధంగా ఇవాళ ప్రభుత్వము చర్యలు ఉన్నాయన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరును కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. 2023 14వ తారీఖు 7వ నెలల గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు మీరు పర్యావరణ అనుమతులు ఇచ్చినటువంటి గత ప్రభుత్వము, కేంద్రమేమో 2023లో కేంద్రం ఆమోదం తెలిపింది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అరే కేంద్రంలో ఆమోదించినోడు పోయి ఆడనే ధర్నా చేస్తాడు, రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆమోదించినటువంటి గత ప్రభుత్వంలో పనిచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆడనే పోయి ధర్నా చేస్తారు, కార్యకర్తలు కూడా పోయి ఆడనే ధర్నా చేస్తారు. ఏమైనా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ప్రజలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ తీసుకొచ్చేసారని మాట్లాడుతారు. కనీసం పరిజ్ఞానం ఏమైనా తెలివి ఏమైనా ఉందా? ఇండు మాట్లాడుతున్నారా? మీరు ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషను 2023 7వ నెలలో మేము అధికారంలో ఉన్నామా? విజయుడు గారు కూడా చెప్పాలి, నీ ప్రభుత్వం ఇచ్చిందని నువ్వు సమర్థిస్తున్నావా లేకుంటే నువ్వు వ్యతిరేకిస్తున్నావా? ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, నిజంగా కూడా ప్రజలకి అన్యాయం జరుగుతుంది, ఇబ్బంది అవుతుందంటే 100% ఏ ఫ్యాక్టరీ కూడా వేయనీయము. దానికి సంబంధించినటువంటి ఇప్పటిదాకా ఎక్కడైతే ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉండవో దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు ఇవాళ ఈ ఫ్యాక్టరీ మీద అది నిజంగా ప్రజలకు హాని జరుగుతుందా, ఏం జరుగుతుందా? మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్లు ఉన్నాయి కదా, దాన్ని మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దాని మీద చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్, కానీ నువ్వు పర్మిషన్ ఇచ్చి, కేంద్రం పర్మిషన్ ఇచ్చి అడ్డగోలుగా నువ్వు వచ్చాడా ఫ్యాక్టరీ దగ్గర పోయి రైతుల దగ్గర పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ డ్రామాలు? నీ పార్టీకి ఒక స్టాండ్ నువ్వు పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి నీ పార్టీని వ్యతిరేకిస్తున్నావా? లేదా బీజేపీ నాయకులు కూడా మరి బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా? ఏదో క్లారిటీ అండి ప్రజలకి. ప్రజల్ని ఏదో తిక్కోలని చేసి కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లైన మాటలు మాట్లాడితే మాత్రం సరైన విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి, 2023లో 7వ నెలలో నువ్వు పర్మిషన్ ఇచ్చి ఏదో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అన్నట్టుగా లోకల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ డ్రామాలు బంద్ చేయండి. ఫస్ట్ ప్రభుత్వం 100% ఈ ప్రాంత ప్రజల కోసం సంపత్ కుమార్ గారు 100% ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రభుత్వానికి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిండ్రు. 100% ఇది నిజమైనటువంటి ప్రజలకు హాని జరిగినా, పంట పొలాలకు హాని జరిగినా 100% మేము ఏ చర్యలు తీసుకోవాలి తీసుకుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్తా మాత్రం ఎవడు ఇక్కడ చూసుకుంటూ ఉండడానికి లేడు. మన జిల్లా అధ్యక్షుడు పోయిండు రామచంద్ర రెడ్డి గారు. ఏం తెలుసండి మీకు? ఏం తెలుసుకొని పోయినారు మీరు? ఎవడిచ్చిండు పర్మిషన్? కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మీ ఇద్దరు పర్మిషన్లు ఇచ్చారు, మీరే ఆడ డ్రామాలు చేస్తుంటే కొంతమంది గల్లీ లీడర్ బ్రోకర్ ప్రభుత్వం మీద బురద వెళ్తారా? కాబట్టి ఇంకొకసారి ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడకుండా, ప్రభుత్వం మీద బురదజల్లే మాటలు మాట్లాడకుండా 1కి 10 సార్లు చెక్ చేసుకొని మీరు పర్మిషన్ ఇచ్చిన దాన్ని మా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊరుకుండేది లేదు. కాబట్టి ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేయకూడదని కాంగ్రెస్ పార్టీ తరఫున మరి బీఆర్ఎస్ మరియు బీజేపీ